కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నల్గొండ జిల్లా. గత ఎన్నికల్లో ఇదే విషయం ప్రూవ్ అయింది. హస్తం పార్టీ అధికారంలోకి రావడంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిన పదవుల విషయంలో మాత్రం అక్కడి నేతలు సంతృప్తిగా లేరట. మంత్రి పదవుల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు. పక్క జిల్లా మాదిరిగానే మాకు పదవులు కావాలంటున్నారట. ఇంతకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చిన పదవులెన్ని, ఇంకా ఎవరెవరు ఏమేం ఆశిస్తున్నారు, పూర్తి స్టోరీలో చూద్దాం. మంత్రి పదవిపై బెట్టు వీడని రాజగోపాల్ రెడ్డి. నాడు కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని గుర్తు. ఖమ్మం జిల్లాకు ఉన్న కోటా కోరుతున్న మునుగోడు ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల చిచ్చు ఇంకా చల్లారలేదు. మరో 2 స్థానాలు ఖాళీగా ఉండటం, త్వరలోనే వాటిని భర్తీ చేస్తారనే ఊహాగానాలతో ఆశావహులు వాయిస్ పెంచుతున్నారు. తమకే మంత్రి పదవి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. అందులో ముందు వరుసలో ఉన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గతంలో తనకు అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చిందని, ఇప్పుడు దాన్ని నెరవేర్చే టైం వచ్చిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు జరిగిన కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పాలనతో పాటు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపైనే విమర్శలు ఎక్కుపెట్టారు రాజగోపాల్ రెడ్డి. అవసరమైతే రాజీనామాకు సిద్ధమంటూ హెచ్చరికలు పంపిస్తున్నారు. ఇటీవల అధిష్టానాన్ని సైతం కలిసి వచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి ప్రధాన అడ్డంకి జిల్లా సామాజిక సమీకరణాలు కలిసి రాకపోవటమే. ఇప్పటికే నల్గొండ జిల్లాకు 2 మంత్రి పదవులు ఉండటం, అందున రెడ్డి సామాజిక వర్గం నుంచే 2 ఉండటంతో కేబినెట్లో స్థానం సంపాదించాలన్న రాజగోపాల్ రెడ్డి కల నెరవేరటం లేదు. అయితే 12 అసెంబ్లీ స్థానాలు ఉన్న నల్గొండలో 11 కాంగ్రెస్ గెలవగా ఖమ్మం జిల్లాలో 9 కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్లో గెలిచిన ఓ ఎమ్మెల్యే హస్తం పార్టీకి దగ్గరయ్యారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 కేబినెట్ బెర్తులు దక్కడంతో నల్గొండ జిల్లాకు ఎందుకు ఇవ్వరని రాజగోపాల్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంత పాత్ర పోషించిందో ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా అంతే పాత్ర పోషించింది. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇచ్చినట్టు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సైతం 3 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో ఒకరు రాజగోపాల్ రెడ్డి. ఎంపీగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఇటు ప్రజా ఉద్యమంలో అటు పార్లమెంట్లోనూ తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ 2వ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడుకు ఉప ఎన్నికలు రాగా బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కొద్ది రోజులకే బీజేపీకి కటీఫ్ చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ముందు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని, అందుకుగాను మంత్రి పదవిని అధిష్టానం ఆఫర్ చేసినట్టు రాజగోపాల్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ 2.5 ఏళ్లు పూర్తయినా మంత్రి పదవి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని ఆయన అభిమానులు అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ అంటూ వార్తలు వచ్చిన ప్రతిసారి ఆయన పేరు అంటున్నారు, కానీ మంత్రి పదవి మాత్రం ఇవ్వటం లేదని అంటున్నారు ఆయన అభిమానులు. ఇదంతా ఒకెత్తైతే ఈ మధ్య చాలాసార్లు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తున్నారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోందట. నిజానికి ఇప్పటికే ఆయన బీజేపీలోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మంత్రి పదవి హామీ నెరవేర్చకపోతే ఈసారి ఆయన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోందట. మరి రాజగోపాల్ రెడ్డి మనసులో ఏముందో? మంత్రివర్గ విస్తరణ జరిగితే అందులో ఆయన పేరు ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి.